చక్కగమ్మ భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించండి, ప్రసాదం స్వీకరించండి, భగవంతుడు దర్శనం చేసుకోండి అమ్మా. మళ్ళీ రేపు స్వామి రంగరంగ వైభవంగా అబ్బో ఇక్కడ ఏం చేస్తారో మరి. మన ఐసిటి కనకదుర్గ శ్రీనివాస్ గారు పాపం ఆయన కృష్ణ పరమాత్ముడు ఆయన ఒంట్లో దూరి ఒరే ఈ ప్రజలందరికీ కాస్త నా కథ చూపించరా అని చూపించాడు. కష్టపడో నష్టపడో ఏదో భగవంతుడు చెప్పాడు కాబట్టి ఆయన చేసుకుంటూ పోతున్నాడు మహానుభావుడు. అందరూ చేయలేరండి, నేనేం పోగొట్టవలే. శ్రీనివాస్ గారు నా బంధువు కాదు, ఆత్మ బంధువు. అందుకే కదా భీముడు అన్నాడు ఆత్మ బంధువు నమో నమః కృష్ణ అన్నాడు. నువ్వెక్కడ మీ కష్టాల్లో ఉంటే మా దగ్గరికి వస్తున్నావా అన్నాడు. ఆత్మ బంధువు అంటే భగవంతుని భక్తులందరూ కూడా మనకు ఆత్మబంధువు. ఆత్మతో సంబంధించింది బంధుత్వం. ఈ శరీరంతో సంబంధించింది శరీరం వెళ్ళిపోతుంది. ఆత్మతో సంబంధించిన బంధువే ఆత్మ బంధువు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మహాభక్తులారా, మీరు చక్కగా మాతా అన్నపూర్ణేశ్వరి ఆ ప్రసాదం స్వీకరించండి. మంచి కూరలు అమ్మవారు చేశారు. మన అమ్మ ఎవరు గోదాదేవి, ఇంకొక అమ్మ ఎవరు రంగనాయకి. ఒక్కడే ఉండేది, ఇంతమంది లేదు. లక్ష్మీదేవి రుద్రంగా వస్తారు. చక్కగా రాత్రంతా ఎంత కష్టపడి చేశారు. అక్కడ దోమలు పోతుంటే ఆ దోమలు కూడా లెక్క లేకుండా అప్ప నా బిడ్డలు వస్తారు పుట్టింది అని చెప్పి స్వామివారు అసలు మాతా అన్నపూర్ణేశ్వరి పరమేశ్వరుడు ఎంతమంది వంట చేశారు. ఇక్కడ నిజంగానండి మనం చేస్తున్న వల్ల భగవంతుడు మనలో ఉండాలని మనం స్వీకరిస్తున్నాము. పట్టుకొని